హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈ వారం నుంచి మనకు బీబీ జోడీ సీజన్ 2 కంప్లీట్ అయిపోయింది కాబట్టి కుకు విత్ జాతిరత్నాలు సాటర్డే అండ్ సండే మళ్ళీ రాత్రి 9 గంటలకే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మొన్నటి వరకు 8:30కి స్టార్ట్ అవుతుంది బీబీ జోడీ సీజన్ 2. బట్ ఇప్పుడు మళ్ళీ టైమింగ్స్ అయితే చేంజ్ అయిపోయి 9కి స్టార్ట్ అవుతుంది. గ్రాండ్ లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక నుండి మనకు వంటలు ఏమో కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమైపోయింది. ఎందుకంటే కుకు విత్ జాతిరత్నాల్లో జాతిరత్నాలు ఎంతమంది జాతిరత్నాలు అందరూ ఫన్ చేసేవాళ్ళేనండి. ఎవరు కూడా అస్సలు మేము తగ్గేదే లేదనకుండా కామ్గా నిలబడే వాళ్ళు ఎవరూ రాలేదు ఈసారి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 100% ఇవ్వడానికైతే వచ్చేసారు. ఇక కుక్స్ విషయానికి వస్తే కుక్స్ కూడా ఈసారి ఎక్కడ తగ్గేదే లేదనకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ షోకి అయితే రావడం జరిగింది. ఇక వీళ్ళ మధ్య పోటీ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. సో ఇక మన ఇమ్మాన్యుయల్, హరి వీళ్ళిద్దరూ ఎంట్రీ వచ్చేసిన తర్వాత ఇక మన ఇమ్మాన్యుయల్కి అయితే శ్రీదేవి గారు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక ఫ్లయింగ్ కిస్తో అయితే ఎంట్రీ చెప్పేశారు. హాయ్ ఇమ్ము అని చెప్పి ఒక కిస్ పెట్టడంతోనే అస్సలు ఇమ్మాన్యుయల్ అయితే అసలుకి ఓ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. దీన్ని చూసిన హరి వచ్చేసి ఏదో ఒకటి చెప్పాలి కదా, పాపం హరి మాత్రం రైటర్ కాబట్టి మంచి మంచి పాయింట్స్ అయితే రాసుకొని రావడం, అలాగే వాళ్ళకి మంచి మంచి డైలాగులు చెప్పడం అయితే చేస్తూ ఉంటాడు. ఇక మేడం నేను అసలుకి ఈ స్టేజ్ని చూడగానే రామచిలక అలాగే సీతాకొక చిలకని ఇద్దరిని ఒకే స్టేజ్ మీద చూడడం నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుందని చెప్పేసి అరుణ గారికి శ్రీదేవి గారికి ఇద్దరికి ఈ యొక్క డైలాగ్ చెప్పడంతో వాళ్ళు ఫుల్ ఖుషి అయితే అయిపోతారనమాట. ఇక దాంతో అలీ గారు కాముకుంటారా, వాళ్ళు సీతాకొక చిలక రామచిలక అయితే మేమేంటి రాబందులమా అని చెప్పేసి ఇక మన అలీ గారు అయితే అంటారు, అది కాదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇక దీని తర్వాత వచ్చేసరికి మన తనూజ గారి ఎంట్రీ, ఒక మంచి ఎంట్రీ సాంగ్తో తనూజ గారు అయితే ఎంట్రీ ఇచ్చేస్తారు. ఇక ఎంట్రీని చూడగానే మన సంజయ్ తుమ్మా గారైతే ఆల్రెడీ బీబీ హౌస్కి ఆయన కూడా వెళ్ళాడు, వాళ్ళందరితో మాట్లాడాడు కాబట్టి సో ఇక తనూజ నార్మల్గా కుక్కు విత్ జాతిరత్నాల్లో తెలుసు, మళ్ళీ బీబీ హౌస్లో చూశాడు, అలాగే మూడోసారి మళ్ళీ ఆయన ముందు తనూజని చూడడంతోనే ఇక ఈ అమ్మాయి చూడ్డానికి ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా ఉందో, ఈ అమ్మాయి చేతుల్లో కూడా అంతే మ్యాజిక్ ఉంటుంది, ఈ అమ్మాయి వంట చేస్తే కూడా అంతే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉండటంతో ఇక అరుణ గారు వచ్చేసి ఏంటి మీరు ఆమెను పొగుడుతున్నారా, ఆమె చేసే వంటను పొగుడుతున్నారా అనగానే మన తనూజ గారు వచ్చేసి ఒక అందమైన అమ్మాయి తన అందమైన చేతులతో అందంగా వండితే ఎంత బాగుంటుందని సార్ చెప్తున్నారు, అంతే కదా సార్ అని చెప్పి అంటూ ఉండగానే ఏంటమ్మా అది ఆయన ఉద్దేశమా నీ ఉద్దేశమా అని అరుణ గారు అయితే అడుగుతారనమాట. ఇక దాంతో నవ్వులే నవ్వులు ప్రతి ఒక్కరికి కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అందరికీ నచ్చినటువంటి ఇష్టమైనటువంటివి పల్లవి గారు అయితే చక్కగా నడుచుకుంటూ వస్తారు. ఇక నడుచుకుంటూ వస్తుంటే ఏంటి మేడం గారు అసలు చాలా బాగా మార్నింగ్ వాక్ లాగా అలా నడుచుకుంటూ వస్తున్నారు అనగానే సార్ అది కూడా స్టెప్పులే కదా అని ఆమె చిన్నగా అది కూడా చెప్తుంది అనమాట. ఏంటి మేడం అవి స్టెప్పులా, అయ్యో ఇట్లాంటివి స్టెప్పులని తెలియక మేము ఇన్ని రోజులుగా డ్యాన్సులు వేసేస్తున్నాం మేడం అని చెప్పి ప్రదీప్ గారు అయితే అంటూ ఉంటారు. నిజంగా ప్రదీప్ భలే సరదాగా కామెడీ చేస్తూ ఉంటాడనమాట. ఇక ఇలాగా ఆమె ఎంట్రీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్. సో నిఖిల్ని చూడగానే అసలు వంట చేసేవాళ్ళలాగా ఉంటాడా నిఖిల్ అంటే నిఖిల్ విజేంద్ర వర్మ ఎప్పుడు కూడా బాడ్కాస్ట్ అని ఇట్లాగా వేరే వేరే షోస్లో కనబడుతుంటాడు. మరి వంటలు ఏ రకంగా చేస్తాడని చూడాల్సి ఉంది. ఇక దాంతోనే శ్రీదేవి గారి కూడా బాబు నువ్వు అసలుకి వంటలు చేస్తావా అనగానే ఎందుకు చేయను మేడం నేను అసలుకి వంటలు సూపర్గా చేసేస్తాను అసలుకి అని చెప్పి చెప్తూ ఇక మరి వంట చేస్తావా, ప్రజెంటేషన్ ఏమైనా చేస్తావా దాని చుట్టూరు అంటే ఇక మేడం ప్రదీప్ అంటాడు ఈయన వంటలు ప్రజెంటేషన్ పక్కన పెట్టేసి దాని చుట్టూరు డ్రామా మాత్రం బాగా చేస్తాడు అని చెప్పగానే ఇమ్మాన్యుల్ వచ్చేసి ఆ డ్రామాని యూట్యూబ్లో కూడా పెడతాడు మేడం, బ్రాడ్కాస్ట్లో కూడా వేస్తాడు మేడం, అలాంటి వాడు మన నిఖిల్ అన్న అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ని ప్రతి ఒక్కరూ ఆడేసుకుంటారనే చెప్పుకోవాలి. ఇక అవినాష్ ఎంట్రీ ఇవ్వగానే మన ప్రదీప్ గారు అయితే ఇదిగోండి మేము ప్రజెంట్ చేస్తున్నాం సర్వనాష్ని, ఈయన గంటి పడితేనే అదంతా ఆ వంటంతా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఏంటి నన్ను మీరంతా సర్వనాశనం అంటున్నారు అంటే సరే నీకు ఒక టెస్ట్ పెడతాము, కొన్ని వంటకాలు చూపిస్తాము, అవి ఏంటో కరెక్ట్గా గెస్ చేయని చెప్పగానే ఇక అక్కడ క్రెసోనెట్ లాంటిది ఒకటి పెడతారనమాట. ఇక దాన్ని చూడగానే ఇదా అబ్బా నాకు చాలా బాగా తెలుసు, నాకు భలే తెలుసు అంటుంటే సరే ఏంటి చెప్పురా బాబు అది అని అంటే అదా మన ఎగ్ పఫ్ అని చెప్పి చెప్తాడు. ఏంటి అది ఎగ్ పఫ్ అని చెప్పి
చెప్పి ఇక నవ్వులే నవ్వులు. సరే మన శ్రీదేవి గారన్నా దాని పేరు కరెక్ట్‌గా చెప్తారంటే ఆవిడ కూడా ఆ టైంలో అది మర్చిపోయారు. దాన్ని క్రిసోనెట్ అనో సంథింగ్ ఏదో అంటారనమాట. క్రిసోనెట్ బ్రెడ్ అనో ఏదో కరెక్ట్ వర్డ్ అయితే అదే అనుకుంటున్నాను. బట్ చూద్దాం. ఇక ఇట్లాగా సరదాగా సాగిపోతుంది. దాని తర్వాత వచ్చేసరికి ఇక శ్రీకాంత్ గారికి మన జాతిరత్నాలు అందరూ కలిసి మంచి డిష్‌ని చేసి ఫస్ట్ ఆయనకిస్తారు అని చెప్పగానే అంటే వీళ్ళు చేస్తారని చెప్పారు. మరి ఆ డిష్ తినేది మాత్రం మన శ్రీకాంత్ గారనమాట. ఇక దాంతో వీళ్ళు 'కుకు విత్ జాతిరత్నాల్లో' కుక్స్‌కి ఏదన్నా కాస్తన్నా వంటకాలు వచ్చుంటాయి కాబట్టి కుక్స్ అయ్యారు. ఇక జాతిరత్నాలు ఓన్లీ ఫన్ చేసేదానికి ఓకే గానీ వీళ్ళని వంట చేయమంటే ఇంక ఏ రకంగా చేస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాను. మన సుహాసిని గారైతే మరి ఆయిల్ డబ్బా మీద మూత కూడా తీయడం తెలియకుండానే ఆయిల్ బాటిల్‌ని నొక్కుతుంది. ఏంటి ఆయిల్ పడట్లేదని. ఇక ప్రదీప్ గారొచ్చి "అమ్మా ఫస్టు ఆయిల్ మూత తీయాలమ్మా ఆయిల్ పడాలంటే" అని చెప్పి చెప్తున్నారు. ఇక అవినాష్ అయితే ఏకంగా చీపురు కట్ట వేసి మరి బాండిట్లో అలా క్లీన్ చేసేస్తున్నారనమాట. ఇక మన రీతు అయితే దోస వేస్తుంది చూడండి. అస్సలు తీసేదానికి పనికిరానటువంటి దోస అయితే వేసేసింది. ఇలాగా వీళ్ళంతా మంచి మంచి డిషెస్ చేసి ఎవరికి పెడతారంటే శ్రీకాంత్ గారిని పిలిచి ఆయన నోట్లో పెడుతూ ఉంటే ఇక ఆయనకి చూసుకొని రకరకాలుగా అనిపించింది. ఈయన ఉన్నాడా పోయాడా అన్న రేంజ్‌లో అయితే ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఉంటాయి. ఇక మిగతా వాళ్ళైతే అబ్బా! వీళ్ళు చేసే వంటలు చూస్తుంటే దరిద్రంగా ఉన్నాయి. ఏంట్రా బాబు! ఈ జాతిరత్నాన్ని మాత్రం అస్సలు వంటగదిలోకి రానివ్వకండి అన్నట్టుగా చూస్తూ అసహ్యించుకుంటున్నారనమాట. ఇట్లాగా మొత్తానికి ఆ దోసలు వేసి ఆ శ్రీకాంత్ గారికి పెడుతూ ఉంటే ఆయన వెతుకుతున్నాడు. ఏదమ్మా దోస ఏది అసలు నాకిచ్చి తినాల్సిన డిష్ ఏంటి అంటే, "సార్ ఇదిగోండి సార్ ఇదే సార్ మీకు దోస" అని చెప్పేసి మన ఇమ్మాన్యుల్ ఒక మంచి టెడ్డీ బేర్ లాంటి దోసనైతే వేసి ఆయన నోట్లో పెట్టేస్తాడు. ఇట్లా సరదాగా సాగిపోతుంది. రేపు రాత్రి 9 గంటలకు ఖచ్చితంగా 'కుకు విత్ జాతిరత్నాల్ని' గ్రాండ్ లాంచ్ అయితే చేయబోతున్నారు కాబట్టి చూసి హ్యాపీగా ఆనందించండి. అలాగే కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారంట. అంటే తను కుక్‌గా రావడము, సో అప్పుడే ప్రదీప్ గారు వచ్చేసి "ఏంటి నువ్వు కుక్కా?" అని చెప్పేసి ఇమ్మాన్యుల్ అడగడము. అప్పుడొచ్చేసి "యెస్ అవును ఇమ్మాన్యుల్ నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో వంట నువ్వు చేశావు. కానీ ఉప్పు, కారాలు అన్నీ వేసింది ఈయనే కాబట్టి ఇప్పుడు ఈయన కుక్" అని చెప్పడము. ఇమ్మాన్యుల్‌నొచ్చి జాతిరత్నం అని చెప్పడం. వీటన్నిటితో సో ఏదో కళ్యాణ్‌ని కొద్దిగా అట్లాగా తక్కువ చేసి చూస్తున్నారేంటి అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారంట. ఇది సరదాగానే ఉంటుంది కానీ కావాలని ఎవరు తననిదైతే తక్కువ చేయరు కాబట్టి మీరు ఎక్కువ ఫీల్ అవ్వకుండా సో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బీ పాజిటివ్‌తో హ్యాపీగా చూడండి.